నేలకొండపల్లి అమ్మగూడెంలో సుమంత్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందడం జరిగింది. అతన్ని మన హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే అక్కడ చనిపోయినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు అతని డెడ్ బాడీని అడిగితే ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వను అంటున్నారట. మరి ఎందుకు ఇవ్వనంటున్నారు ఏంటి అనే విషయంపై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. దాని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఎలా చనిపోయారు అనుకుంటున్నారు, అసలు ఏంటి? నాకేమీ తెలియదండి. పొద్దున గొడవైన సంగతే తెలుసు. వాళ్ళ అత్త మామ వచ్చి కొట్టారని తెలుసు. తర్వాత మా అమ్మని వచ్చి కొట్టారు. పొద్దున్నే కొట్టారంట మార్నింగ్. నిన్న నైట్ అనగా రేపు అనగా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు భార్య భర్తలు. వాళ్ళిద్దరి మధ్యలో ఏ కలహాలు వచ్చినాయో మాకు తెలియదు. భార్య భర్తల మధ్యలో ఎవరు పోరు. అయితే మా పొద్దున మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే సర్లే మా అమ్మ వచ్చింది, సాయంత్రం కల్లా వచ్చింది. నైట్ ఉన్నది పొద్దున 7:30 కల్లా మా అమ్మను కొట్టారంట. కొట్టి హాస్పిటల్ ఇది ఎక్కడికంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. వీళ్ళు వెళ్తే అక్కడికి కూడా పోయాక పోలీస్ స్టేషన్ ముందు మా తమ్ముడును తను కొట్టారు. కొట్టిన తర్వాత మధ్యాహ్నం వాళ్ళు అన్నారు కదా, సిఐ వాళ్ళు అన్నారు కదా, మరి బయట చూసుకోండి అమ్మా, మీరు బయట మాట్లాడుకోండి అంటే 20 తారీఖు వరకు పంచాయతీ పెట్టించి మేము మాట్లాడదామని అన్నాడు. ఈ పిల్లోడు ఏం చేసిండో తెలియదు కానీ అవమానానికి తట్టుకోలేకపోయిండో లేకపోతే ఏమైందో కానీ మాకు తెలియదు. రైల్వే ట్రాక్ మీద అయితే పడి ఉన్నాడు. అంటే ఇది హత్య అనేది కూడా మీకు పూర్తిగా తెలియదు. అంటే పోలీస్ వారు ఎంక్వైరీ చేస్తే కూడా తెలుస్తుంది కదా, కేసు నమోదు చేస్తే. పోలీస్ వాళ్ళ కాడికి వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలీదు. నాకు మా తమ్ముడు బ్రతకాలని నేను ఇక్కడికి హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూనే ఉన్నా మనీ కోసమని. నేను ఎక్కడంటే ఖమ్మం శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఫస్ట్ రోజు. 2-3 డేస్ అక్కడ ఉంచితే 1,30,000 అడగట్టి అక్కడ ఇంకా మనీ లేవు. మా అత్తగారి వైపు నుంచి నేను తీసుకొచ్చుకున్న డబ్బులు. ఆ నుంచి మా అత్త వాళ్ళు కూడా అన్నారు, ఇంకా నుంచి తెచ్చి పెడతావు నువ్వు డబ్బులు, మీ అమ్మ వాళ్ళ కట్నం కూడా ఇవ్వలేదు కదా, నువ్వు మీ తమ్ముడికి పెట్టిన వరకు చాలు, మీ అమ్మ వాళ్ళని ఏడన్నా చూసుకోమని చెప్పారు. మా అమ్మ వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో తీసుకొచ్చారు. 2 డేస్ మంచిగా ఉన్నాడు. తర్వాత హార్ట్ బీట్ పల్స్ ఇవన్నీ పడిపోయినాయి. నిన్న గొంతు ఆపరేషన్ చేశారు, గొంతుకు హోల్ పెట్టి వేశారు. పల్స్ రేట్ పడిపోయింది, హార్ట్ బీట్ కూడా పడిపోయింది. పొద్దున కల్లా చనిపోయిండు. మరి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత బాడీని కూడా మీకు ఇవ్వనని చెప్పి ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో మీరు ఆందోళన చెందారని తెలిసింది. ఎందుకు ఇవ్వని అంటున్నారు, కారణాలు ఏంటి, ఏమన్నా తెలుసుకున్నారా మీరు? అయితే నేలకొండపల్లి పిఎస్కి ఫోన్ చేసి అక్కడ ఎస్ఐ ద్వారా ఒక లెటర్ రాయించుకొని అక్కడ ఒకరు వస్తే ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తే డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే డాక్టర్ గారు అక్కడ ఉంది మార్చరీకి ఒక లెటర్ రాస్తే అక్కడ నుంచి ఇస్తా అని చెప్పారు. ఇది విషయం జరిగింది. మేము అక్కడికి ఫోన్ చేసి మాట్లాడాం. ఇప్పుడు సార్ వాళ్ళు వస్తారంట, లేట్ పట్టిద్దంట. ఇంతవరకు జరిగింది. పొద్దున్నుంచి అయితే భయం వేసింది, ఇస్తారో ఇవ్వరో అని. ఇప్పుడు కొంచెం వస్తున్నారంట. అందరితోటి ఫోన్లు చేపించి మాట్లాడాం మేము. ఇది వరకు జరిగింది అంతే. మీరు చెప్పండి, మీరు ఇది ఆత్మహత్య అనుకుంటున్నారా, హత్య అనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా మాకది తెలియదు. ఎక్కువ పిన్ని బాబాయ్ చిన్నప్పటి సంది కష్టపడ్డది. ట్రైన్ గుద్దితే మనిషి ముక్కలు అవుతాడు కానీ మా తమ్ముడు అట్లా కొట్టి ఎందుకు పడతాడు చెప్పు. ట్రైన్ గుద్దితే ముక్కలు అయిపోతారు. మనిషి చంపేసి ఇట్లా పడేసిరు. ఇప్పుడు చంపేసి పడేసారు సార్ వాళ్ళు. ఇప్పుడు బండి గుద్దితే ఈ కాళ్ళు పోయిన వాళ్ళు కూడా మంచి బతకలే. నేను అట్లా చూసిన నేను నాలకొండపల్లిలోనే ఉన్నా. నాలకొండపల్లిలో చూసిన ఇట్లా కాలు పోతే బతకలే, కొట్టి పడేసారు వాళ్ళు. పిల్ల తరమున చేసిరు. మా డౌట్ ఒకటే డౌట్ సార్, మీకు అన్నం పెడతా ఏ నాకు న్యాయం చేయాలి మీరు. సార్ ఫోన్ చేసినాం. సార్ కేసు పెడితే ఏమంటున్నాడు సార్ ఏమంటుందంటే, సార్ మాకు కేసే పెట్టలే అంటాడు. ఏమేమి కేసు పెట్టింది సార్, పోయింది ఫస్ట్లో పోయింది, బెదిరించి పట్టించుకోలేట. ఆగండి ఇప్పుడు ఏమే కేసు పెట్టింది మా అత్త సార్, చిన్నత్త అయితే కేసు పెట్టి పోయింది. పోతే ఏమన్నారంటే, కేసు మీరు ఈమెమని చెప్పిందంటే, ఈమె కేసు ఆయనే సూసైడ్ చేసుకున్నాను సార్ అంటుండు. ఈమెమంటుందంటే అట్లా చెప్పలేదని ఈమె అంటుంది. ఆ నుంచి ఎస్ఐతో ఫోన్ మాట్లాడిస్తే అన్నాడు, ఆ నుంచి ఎస్ఐ అన్న కానిస్టేబుల్ అన్న వస్తానన్నాడు. వస్తానంటే ఏమన్నాడు, వచ్చి మన పోస్ట్ మాస్టర్ గురించి ఏదైనా ఎవరైనా తెలుస్తుందమ్మా, లేకపోతే ఈడనా మన ఖమ్మాన్ని కానీ తెలుసుకుంటారు,
తెలుసుకుంటే ఈడన్నా ఇవాళ ఆదివారం కదా, ఆదివారం అయింది, ఇవాళ చేసేది 20 పోస్ట్ మార్టంలు ఉన్నాయంట. 20 పోస్ట్ మార్టంలు ఉంటే ఈడ కాదు, లేకపోతే నువ్వు అదే ఖమ్మంలో చేసుకోండి, ఖమ్మంలో చేసుకొని ఆల్రెడీ బాడీని ఇస్తాం, బాడీని ఇస్తే పోస్ట్ మార్టం చేసుకోండి అని చెప్పింది. అదే అన్నాడు. ఇప్పుడు ఒకవేళ పోస్ట్ మార్టం చేశాక కూడా ఆ రిపోర్ట్స్ నాకే అందజేయాలని కోరుకుంటున్నా. ఎవరికి చేతికి వద్దు, ఎందుకంటే నేను సొంత అక్కను కాబట్టి నా చేతికి ఇస్తే నాకు చాలు, ఇక ఏది వద్దు. అన్ని పోస్ట్ మార్టంలో చంపింది, యాక్సిడెంట్ అయిందో ఏదో అని నిర్ధారణ అవుతుంది. ఇక కొట్టింది తెలుస్తుంది, ట్రైన్ గుద్దింది తెలుస్తుంది. ఇవి ఏవి కాదు నాకు. ముఖ్యంగా నాకు ఆ రిపోర్ట్స్ పోస్ట్ మార్టం అయ్యాక నాకు ఇస్తే నాకు చాలు. ఇక అంతకు మించి నేను ఏది మీడియా ద్వారా నేను ఏది కోరుకోను. ఇంతే ఇక. ఇప్పుడు మీ తరపు నుంచి ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళకి ఏదన్నా మీరు వినతిగా చెప్పాలనుకుంటున్నారా, బాడీని ఇచ్చే విషయంలో కానీ ఏ విషయంలో కానీ? బాడీని ఇచ్చే విషయం కూడా అందులో ఒకటి చాలా దూరం, మా అమ్మ వాళ్ళకి కూడా ఏమీ లేదు, స్పెషాలిటీస్ కూడా కొంచెం అంబులెన్స్ ఇచ్చి బాడీని కూడా ఇంటి దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుకుంటున్నాను. అంతకు మించి ఏది కోరుకోవట్లేదు నేను. ఇక ఆ కొడుకు చేసుకుంటే కొంచెం ఒకటే గొడవలు, ఒకటే సమస్యలు. ఆ సమస్యల వల్ల నా కొడుకు ఏం చేసి చంపిల్లో నాకు తెలియదు నాయన. నా కొడుకు కటింగ్ చేయించుకున్నాను పోయింది, నా కొడుకు అడ్రస్సులు లేడు, బండి ఎడిపోయిందో తెలియదు, నా కొడుకు ఎడిపోయిందో తెలియదు అయ్యా. మా చక్క పక్కన ఒక ఆయన నీళ్ళు వదులుతాడు, ఆ అబ్బాయి అదే చెల్లెలలో ఏమో వాట్సాప్ పెట్టినట్టు ఆయన చూసి చెప్పిండు, యాక్సిడెంట్ అయ్యి ఈ సుమంత్ హాస్పిటల్లో ఉన్నాడంట, పోయిందంటే మేము పోయినాం. నాకు అంతవరకు ఏమైంది కూడా తెలియదు నాయన. నేను వచ్చి ఏడ్చుకుంటేనే చేరినాను. ఏ సంగతి కొట్టి పడేసింది తెలియదు, ట్రైన్ గుద్దిందన్న విషయం కూడా నాకు తెలియదు నాయన. అదైతే నా వరకు అయితే కొట్టి పడేసిందని, ట్రైన్ గుద్దే ముక్కలన్నీ అయిపోవాలా, బాడీ డెడ్ అన్నీ అయిపోవాలా నా కొడుకు. మరి ఫాస్ట్లో ఏం కాలేదు, మెదడుకు ఒక్కటే తగిలింది, మొత్తం స్పాట్లు అన్ని దెబ్బలు ఉన్నాయి. మరి నాకైతే అర్థం కావట్లేదు. మాట్లాడితే అదే అంటాడు, సార్ కాడిపోయి కూడా అన్నా, ఎస్ఐ కాడిపోయి, సార్ నా కొడుకు బండి కింద పడితే సార్ కాలన్నా రెక్కన్నా ఇరిగిపోవాలి, డెడ్ అయిపోవాలి సార్ అన్న. లేదమ్మా నువ్వు ఆడపిల్ల, ప్రెగ్నెంట్ అమ్మా, నీ కొడుకే పోయి పడ్డాడు అంటాడు సార్. అదే మాట అన్నాడు. ఎందుకు సార్ ఎట్ట అంటాను, ఎందుకు సార్ నా కొడుకు సార్ ఇట్ట పరిస్థితి సార్ అని అన్న. నువ్వు అమ్మ మీరు కేసు పెట్టిందిగా కేసు, నేను మాట్లాడతలే అమ్మ అన్నాడు వాళ్ళతోటి. మరి ఏం మాట్లాడింది సార్ నాకైతే తెలియదండి. నా కొడుకు అన్నాలం చేసిండండి, నా కొడుకు అన్నాలం చేసిండమ్మా. మీరు ఫైనల్ గా పోలీసులకి మీరు ఏదన్నా విజ్ఞప్తి చెప్పాలనుకుంటున్నారా మీ తరపు నుంచి? పోలీసులకి ఇదే సార్ మేము చెప్పేది, ఇదే. మా తమ్ముడు అయితే ధైర్యం తప్పించి మా తమ్ముడు చనిపోడు, అంత మన గేట్ కింద పడి చనిపోయే కాడికి అంత పరిస్థితి లేదు, చనిపోడు. అంత ఎవడన్నా గుండెన్న తమ్ముడు అంత చనిపోయేటోడు కాదు, ఎవడన్నా కొట్టి చంపేది గేట్లో పడేసి చేసి ప్రయత్నాలు చేసానంటే నా తమ్ముడు చనిపోయాడు. కానీ ఏదైనా చేయాలన్నా ఏదైనా గేట్ ఇంప్లైనా చేస్తారు సార్. సార్ కొన్ని సిఐ గారు ఏమన్నానంటే, అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి, గేటు వాళ్ళు ఉన్నాయి అన్నారు, వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అన్నారు. అది పంపి అని చెప్పి అన్నాను సార్. కొంచెం మనం నమ్ముతాం అదొకటి మాకు ఒక్కసారి అంతే. ఒకటి ఏం లేదు, ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, సీసీ సార్ ఇంకా వీడియోలు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నాడు కదా, గేటు వాళ్ళు ఉన్నారట. 2 బళ్ళు గుద్దినాడు సార్ వాళ్ళకు. 2 బళ్ళు గుద్దితే మనిషి బతారా సార్ వాళ్ళు? 2 ట్రైన్లు పోయినాడు సార్, 2 బళ్ళు గుద్దినాట. ప్లస్ ఏంటంటే పోలీస్ తరపున నుంచి నేను మాట్లాడేది ఒకటే వినదలుచుకున్నది, వాళ్ళు మా తమ్ముడికి ఎలా జరిగింది ఏంది అని ఇవన్నీ ఎంక్వైరీ చేసి మా తమ్ముడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించి ఏదే వద్దు. సో సుమంత్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారా లేదా హత్య చేసుకున్నారా తెలియని విషయంలో ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఉన్నారు. అంతేకాకుండా ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళు కూడా బాడీని ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే బాడీని ఇవ్వాలంటే వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా నిరాకరించడం జరిగింది. అయితే ముందు ఈ సుమంత్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు ఇక్కడ చాలా బాధపడుతున్నారు. అంటే అతను ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరిని అతను బలవంతంగా హత్య చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తుండండి జై స్వరాజ్య టీవీ.